హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజైతే టామరిన్ రెస్టారెంట్కి వెళ్ళాము గుడివాడలో. గుడివాడలో టామరిన్ రెస్టారెంట్ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. మేమైతే అంతకుముందు చాలాసార్లు వెళ్ళాము. మన యూట్యూబ్ ఛానల్ పెట్టకముందు వెళ్ళామన్నమాట. పెట్టినాక ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాము. అయితే ఇంకా అక్కడ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ మాకు టేస్ట్ తెలుసు ఆల్రెడీ. ఇంకా వెళ్ళి చాలా మంత్స్ అవుతుంది కాబట్టి టేస్ట్ మారిందా లేదా అన్నదైతే తెలీదు. అక్కడికి వెళ్ళి చూడాలన్నమాట. సడన్గా అనుకున్నాము వీడియో తీద్దామని. ఇంకా వీడియో అయితే తీసాము. ఎవరికైతే తెలీదో టామరిన్ రెస్టారెంట్ అనేది గుడివాడలో, వాళ్ళు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఫుడ్ అయితే టేస్ట్ చేయండి. అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంటుంది. అయితే ఇంకా అక్కడ లోన అంబియన్స్ అంతా ఇలా ఉంటుందన్నమాట. మేము కంప్లీట్గా తీయలేదు కానీ మేము కూర్చున్న ఏరియాలో తీసాము. ఇది వచ్చేసి చిల్లీ చికెన్ అన్నమాట. నాకైతే అసలు ఫుల్గా చాలా చాలా బాగా నచ్చేసింది. వాళ్ళు వచ్చి సర్వ్ చేయగానే వితిన్ సెకండ్స్లో స్టార్ట్ చేశానమాట. చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బటర్ నాన్ అండ్ కర్రీ అయితే ఆర్డర్ చేశాను. అయితే బటర్ నాన్ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఎప్పటి నుండో టేస్ట్ చేయాలి అనుకున్నాను. దానికి కాజు టమాటా కర్రీ అంట. అయితే అది మా హస్బెండ్ ఆర్డర్ పెట్టారు కాజు టమాటా కర్రీ. అయితే నాకైతే డౌట్గానే ఉంది. అది బాగోపోతే చెప్తాను, అది బాగోపోతే నువ్వే తినేయాలి, నేను తిన్నా కర్రీ అయితే అని చెప్పాను. కానీ కర్రీ వచ్చిన తర్వాత అయితే సూపర్ ఉందన్నమాట. మీరు ఖచ్చితంగా వెజిటేరియన్స్ అయితే కాజు టమాటో కర్రీ అయితే ఖచ్చితంగా ఆర్డర్ చేసి రప్పించుకోండి. బటర్ నాన్ కాంబినేషన్తో అది నాకు చాలా చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాను. ఇది చికెన్ ఫ్రై బిర్యానీ అన్నమాట. పీసెస్ అయితే చాలా వచ్చినాయి. మేము ఇంకో బిర్యానీ ఆర్డర్ పెడదాం అనుకున్నాం కానీ ఈ బిర్యానీ మేము తినలేక పార్సిల్ కూడా తీసుకెళ్ళాం అన్నమాట. ఇది కూడా చాలా బాగా నచ్చింది. అండ్ ఫైనల్గా థమ్స్అప్తో క్లోజ్ చేశాము. అయితే ఈసారి టామరిన్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. వెళ్ళినందుకు కడుపు నిండా సాటిస్ఫైయింగ్గా తిన్నాం. అరే ఎందుకు ఆర్డర్ చేసాం రాయి, వేరే ఆర్డర్ చేసినా బాగుండేది అన్న ఫీలింగ్ అయితే ఏ ఐటెంలో కూడా మాకు అనిపించలేదు. స్టార్టర్ కానీ బిర్యానీస్ కానీ నాన్స్ కానీ కంప్లీట్గా బాగున్నాయి. నాకైతే అన్నీ నచ్చింది అన్నమాట. అంటే మీరు కూడా వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఇవి ట్రై చేయండి. మీకు ఇంకా న్యూ టాపిక్స్తో వీడియోస్ వస్తున్నాయి. నాకు కొంచెం హెల్త్ బాగోలేక వీడియో ఎడిట్ చేయలేకపోతున్నాను నేను. అండ్ మన వ్యాన్ వీడియోస్ ఎందుకు రావట్లేదంటే మన వ్యాన్ రిపేర్కి వచ్చిందండి. అదైతే ఇప్పుడు ప్రస్తుతానికి షెడ్లో ఉంది. మన వ్యాన్ రికవర్ అవ్వగానే నేను మీకు ఏమి రిపేర్ వచ్చింది, అది ఎక్కడ చేయించాడు, ఆ రిపేర్కి ఎంత అమౌంట్ అయింది అన్న డీటెయిల్స్ అన్నీ చెప్తాను. కానీ కొంచెం వ్యాన్ అయితే 1 వీక్ మా దగ్గర లేదు. మాకైతే చాలా చాలా బాధగా ఉంది. త్వరగా అది మా ఇంటికి రావాలని నేను కోరుకుంటున్నాను. ఇంకా అది వచ్చిన తర్వాత ఎక్కడికి టూర్స్కి వెళ్తుందో అవి కూడా మీకు వీడియో నేను పెడతాను. మన వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఈ వీడియో కామెంట్ చేయండి.